చలికాలం మొదలైందంటే శ్వాస సమస్యలు, జ్వరాలు, జలుబు, దగ్గు వంటి కేసులు విపరీతంగా నమోదవుతూ ఉంటాయి. తెలంగాణలో ఈ శీతాకాలంలో కూడా ఈ కేసులు తీవ్రంగానే నమోదవుతున్నాయి. ప్రైవేటు, ప్రభుత్వ హాస్పిటల్స్ లో శ్వాస సంబంధిత వ్యాధులతో క్యూ కడుతున్నారు. రానున్న రోజుల్లో పండుగలు ఉండడంతో పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ప్రస్తుతం ఫీవర్, ఇతర వ్యాధులపై మరిన్ని వివరాలను ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజేంద్ర ప్రసాద్ తో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్. వాతావరణంలో మార్పులు వస్తున్న కొద్దీ రోగాలు కూడా రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి. అయితే శీతాకాలం వచ్చిందంటే రెస్పిరేటరీ ఇష్యూస్ మనకు జనరల్గానే ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ప్రజెంట్ కూడా ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్లో రెస్పిరేటరీ ఇష్యూస్ పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఫీవర్ హాస్పిటల్లో ఫీవర్స్ అట్లాగే రెస్పిరేటరీ ఇష్యూస్, శ్వాసకు సంబంధించిన సమస్యలతో ఏమైనా జనాలు వస్తున్నారా, అసలు సిచ్యువేషన్ ఎట్లా ఉంది, డీటెయిల్స్ తెలుసుకుందాం. సూపరింటెండెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, జనరల్గా వింటర్ వచ్చింది అని అంటే శ్వాసకు సంబంధించిన సమస్యలతోని హాస్పిటల్స్కి క్యూలు కడతా ఉంటారు. మనకి ఇప్పుడు చూస్తే కూడా రెస్పిరేటరీ ఇష్యూస్ పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. సో ఓవరాల్గా సిచ్యువేషన్ ఎట్లా ఉంది? కొంచెం అప్ ట్రెండ్లో ఉంది ఇప్పుడు. అంటే మనం నవంబర్, అక్టోబర్తో కంపేర్ చేస్తే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అంతా సీజనల్ ఫీవర్స్, వైరల్, డెంగ్యూ, తర్వాత చికెన్ గున్యా ఇవి ఎక్కువ ఉండేది. నవంబర్ ఎండింగ్ నుంచి డిసెంబర్లోకి వచ్చేసరికి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ పెరుగుతూ ఉన్నాయంట. ఈ చలి తీవ్రత కావచ్చు, తర్వాత ఈ క్రోడింగ్ కావచ్చు, దానివల్ల అప్పర్ రెస్పిరేటరీ, తర్వాత లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి కేసెస్. చిన్నపిల్లల్లో ఈ టైంలో కొంత నిమోనియా కేసెస్ కూడా పెరుగుతుంటాయి కదా, అవి ఏమన్నా వస్తూ ఉంటాయా? మనకి నీలఫర్లో చూసినా కూడా కేసెస్ సర్జ్ అయితే కొంత కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఎట్లా ఉంది? ఓపీ వరకు మా దగ్గర కూడా వస్తాయి అన్నమాట. ఓపీ వరకు మేము చూస్తాం ఇక్కడ. బట్ ఎవరికన్నా అడ్మిషన్ రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం నీలఫర్కి పంపించేస్తాం. ఎందుకంటే మన దగ్గర పీడియాట్రిక్ డాక్టర్ లేడు కాబట్టి. రైట్, ఈ మధ్య కాలంలో చూస్తే మనకి ఎక్కడ చూసినా చికెన్ గున్యా కేసెస్ నెలల తరబడి బాగా సతాయిస్తున్న పరిస్థితి. సో చికెన్ గున్యా పరిస్థితి ఎట్లా ఉంది? అండ్ కేసెస్ మనకు ఓపీ కావచ్చు, ఇన్పేషెంట్స్ కావచ్చు, ఎట్లా వస్తున్నారు? తగ్గిందండి ఇప్పుడు. అంటే అక్టోబర్, నవంబర్ చాలా పీక్ ఉండేది, విపరీతమైన వచ్చినాయి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 2023తో కంపేర్ చేస్తే దాదాపు మోర్ దెన్ 10 times కేసెస్ ఈసారి ఎక్కువైనాయి. మీరు చెప్పినట్టుగా ఈ ఫీవర్ తగ్గిన తర్వాత కీళ్ళ నొప్పులు అనేది చాలా మందిలో 3 months, 4 months వరకు కూడా ఉండేది. అంటే వాళ్ళకి ఏం చేస్తున్నాం అంటే ముందే మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం, ముందే వాళ్ళకి మోటివేట్ చేస్తున్నాం అండ్ ప్రిపేర్ చేస్తున్నాం. అంటే ఫీవర్ తగ్గుతుంది ముందు, బట్ ఈ పెయిన్స్ అనేవి చాలా రోజుల వరకు ఉంటాయని చెప్పేసి. సో దానికి అనుగుణంగా వాళ్ళు కూడా ప్రిపేర్ అయిపోతారు. లేదు అంటే ఎందుకు వస్తున్నాయి దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం, మల్టిపుల్ హాస్పిటల్ తిరగడం, వేరే ఇన్వెస్టిగేట్ చేసుకోవడం, డబ్బులు ఖర్చు పెట్టి ఇవన్నీ ఉంటాయి. అందుకనే ముందు వాళ్ళకి డయాగ్నోస్ కాగానే ముందే మేము చెప్పేస్తున్నాం మీది చికెన్ గున్యా. సో పెయిన్స్ అనేది 3 నెలల వరకు, 4 నెలల వరకు కూడా ఉండొచ్చు. సో స్లోగా తగ్గిపోతాయి. ఇబ్బంది ఉన్నప్పుడు మందులు వాడుకోవాలా, లేదంటే ఓర్చుకోవాలని చెప్పేసి. రైట్, ఇప్పుడు వచ్చేదంతా కూడా పండగల సీజన్, క్రిస్మస్ కావచ్చు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కావచ్చు, సంక్రాంతి కావచ్చు. సో ఎక్కువ క్రౌడెడ్ ఉన్న ఏరియాల్లో కొంత ఈ శ్వాసకు సంబంధించిన సమస్యలతో ఉంటే ఇంకా ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మంచిదంటారు? ఏం సూచిస్తారు? సార్ మీరు చెప్పినట్టుగా డెఫినెట్గా ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేది స్ప్రెడ్ అవుతాయండి, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్కి ఇంట్లో ఒకరికి రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉంటే ఆటోమేటిక్గా ఫ్యామిలీ అంతా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఎక్కడ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉందంటే, ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక పిల్లల నుంచి ఇంకో పిల్లలకి, ఆ స్కూల్లో ఒక గ్రూప్ అంతా ఒక క్లాస్లో ఉంటారు కాబట్టి చాలా క్లోజ్గా ఉంటారు పిల్లలందరూ. సో కాబట్టి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. అక్కడ నుంచి ఇంటికి వచ్చేస్తుంది, ఇంట్లో అందరికి స్ప్రెడ్ అవుతున్నాయి. ఇంకా అదర్ అకేషన్స్ ఎక్కడెక్కడ అంటే ఏమన్నా ఈ అకేషన్స్, పండుగలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉండొచ్చు, లేదంటే షాపింగ్స్ వెళ్ళి షాపింగ్ మాల్లో ఎఫెక్ట్ అయి ఉంటుంది. మూవీ థియేటర్కి ఉంటాయి, మూవీ థియేటర్కి వెళ్ళి అక్కడ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే ఏమైనా ఫంక్షన్స్, మ్యారేజ్లు కానీ, అకేషన్స్ కానీ అక్కడ ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గ్యాదరింగ్స్, తర్వాత ఇంట్లో ఫ్యామిలీ, స్కూల్ పిల్లలు, వీళ్ళ ద్వారా ఎక్కువ మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీలైనంతవరకు మనకు అంత కంపల్సరీ కానప్పుడు వీలైనంతవరకు బయట గ్యాదరింగ్స్ కానీ, తర్వాత సినిమా థియేటర్లకు కానీ, తర్వాత ఎక్కువ జనాలు ఉండే ఏరియాస్ కానీ పోకపోవడం మంచిది. కొన్ని తప్పని పరిస్థితులు పోవాల్సి వచ్చినప్పుడు పర్టికులర్లీ రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు విధిగా మాస్క్ ధరించాలి. జ్వరాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా సెల్ఫ్ హోమ్ ఐసోలేషన్లో ఉండటము, లేదా బయటకు వచ్చినప్పుడు మాస్క్ యూజ్ చేయడం మంచిది అని డాక్టర్లు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ విశ్వపాల్తో రాధిక, NTV, హైదరాబాద్.